బీజేపీ నాయకులు ఎవరి కోసం మాట్లాడుతారో ఒకసారి చూద్దాం. ఇక్కడ రఘునందన్ రావు ఏం మాట్లాడుతుందంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ మాట్లాడితే తప్పేటి అంటే మీరు కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చి మాట్లాడతారు, ప్రసంగాలు ఇస్తారు, మీ పార్టీలను పెట్టుకుంటారు, మీ పార్టీ ఆఫీసులను కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటారు పక్క రాష్ట్రాల్లో, ఇక్కడ మీ సంబంధించినటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు, మీ పార్టీలో శ్రేణులని కార్యకర్తలు తయారు చేసుకుంటారు. కానీ ఎందుకు ఈ విధంగా మీరు పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడి టార్గెట్ చేస్తూ ఉన్నారు, దాన్ని ఎందుకు ప్రాంతీయ విభేదంగా సృష్టిస్తూ ఉన్నారని చెప్పేసి రఘునందన్ మాట్లాడుతూ ఉన్నారు. సరే చూద్దాం. పవన్ ఇక్కడ మాట్లాడితే తప్పేంటి, రేవంత్ ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతుంటారు, అభ్యంతరం ఏంటో కాంగ్రెస్ చెప్పాలి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతున్నాడు. ఇక్కడ రఘునందన్ రావు ఏం మాట్లాడుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది, ఇక్కడ కూటమి ఒకటే కాబట్టి, కూటమి పార్టీలో అతను ఉప ముఖ్యమంత్రి కాబట్టి, బీజేపీ ప్లస్ జనసేన ప్లస్ టీడీపీ కూటమిగా ఉన్నాయి కాబట్టి తనకి మేము మద్దతు తెలుపుకోవాలి, కాబట్టి తనని మేము కాపాడుకోవాలి, కాబట్టి మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. నిజంగా ఒకసారి చూద్దాం ఏం మాట్లాడుతుంటావు. పవన్ ఇక్కడ మాట్లాడితే తప్పేటి, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉందని రేవంత్ రెడ్డి అంటారు, మరి పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ మాట్లాడితే ఇబ్బంది ఏమిటి అని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూడా మాట్లాడుతుంటాడు కదా, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం ఏమిటని నిలదీశారు. దీనిపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదన్నారు. ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలుసుందామని చెప్పారు. కాగా కాంగ్రెస్ తీరుపై బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే అక్బరుద్దీన్ సభలకు అనుమతిస్తారు, కానీ పవన్ కళ్యాణ్ సభకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చు అన్నారు. సభకు అనుమతి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ఎమర్జెన్సీ మైండ్ సెట్కు నిదర్శనం అన్నారు. ఇక్కడ మన జాతి ముద్దుబిడ్డ, మన తెలంగాణ ముద్దుబిడ్డ, మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి వచ్చి మాట్లాడితే తప్పేటి, తెలంగాణలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటే తప్పేంటి, తన యొక్క పార్టీని ఇక్కడ ప్రభావితం చేసుకుంటే తప్పేంటి, ఇట్లా కేసీఆర్ కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇతర రాష్ట్రాల వాళ్ళ యొక్క కార్యకర్తలు కూడా పెంచుకుంటూ ఉన్నారు కదా, ఎందుకు పవన్ కళ్యాణ్ పైన ఇంత విద్వేషం, ఎందుకు మత కల్లోలాలు ప్రాంత విభేదాలు సృష్టిస్తున్నారని చెప్పేసి రామచంద్రరావు కావచ్చు అలాగే రఘునందన్ రావు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ రఘునందన్ రావు గారు కూడా ఒకసారి గుండె పైన చేసుకుని ఆలోచించాలి. నిజంగా తెలంగాణని అగౌరవపరిచిండా, తెలంగాణని గౌరవప్రదంగా మాట్లాడిండా, తెలంగాణని పాకిస్తాన్తో పోల్చి మాట్లాడిండా లేదా, తెలంగాణ వాళ్ళ వల్లనే ఆంధ్రాలో కొబ్బరి చెట్లకు శాపం తెలిగింది, కొబ్బరి చెట్లు మాడి మసైపోతానని చెప్పేసి మాట్లాడడం తెలంగాణను గౌరవపరిచినట్ట అగౌరవపరిచినట్ట, తెలంగాణను పాకిస్తాన్తో పోల్చి మాట్లాడడం గౌరవపరిచినట్ట అగౌరవపరిచినట్ట, తెలంగాణ బరాబర్ మాయ జాగిర్ అని చెప్పడం తెలంగాణను గౌరవపరిచినట్ట, తెలంగాణ జర్నలిస్టులపైన దాడులు, తెలంగాణ ప్రొఫెసర్లపైన దాడులు జరుగుతూ ఉంటే తెలంగాణను గౌరవించినట్ట, తెలంగాణ ఉద్యమకారులను గౌరవించినట్ట, ఇవన్నీ ఎందుకని ఆలోచించట్లేదు రఘునందన్ రావు గారు? మీరు ఎందుకు ఇంత ఆలోచించలేకపోతా ఉన్నారు? ఎందుకు మీ మనసులో ఒకటి మీ పార్టీ కోసం ఎందుకు మీరు మీ పార్టీ వ్యక్తిని, మీ కూటమి వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఇంకా ఎన్ని రోజులు చేసుకుంటూ వస్తారు? పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు మనసులో ఉన్నటువంటి మాటలు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ నిజంగా తప్పు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదా? తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమకారులని అగౌరవపరిచిన మాట్లాడలేదా? తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినకుండా పడుకున్నానని చెప్పి మాట్లాడిన తెలంగాణను గౌరవించినట్ట అగౌరవించినట్ట? అంటే తెలంగాణ వస్తే 11 రోజులు ఉపవాసం ఉన్నాను అంటే తెలంగాణ రావడం అతనికి ఇష్టం లేనట్టే కదా. అంటే తెలంగాణలో ఉన్నటువంటి బలిదానాలను, ఉద్యమకారులను, విద్యార్థి సంఘ నాయకుల యొక్క బలిదానాలను అతను కించపరిచినట్టు కాదా? తెలంగాణను పాకిస్తాన్తో పోల్చడం కించపరిచినట్టు కాదా? ఇన్ని మాట్లాడితే ఎందుకు ఇంకా మీరు పవన్నే వెనకేసి కట్టుతూ ఉంటారు? ఇంకా ఏం కావాలి మీకు? రఘునందన్ గారు మీకు మినిస్ట్రీ పదవి కావాలి అంతేగా. మినిస్టర్ పదవి కోసం ఇవన్నా? అంటే కూటమిలో ఉన్నాడు, జనసేన పార్టీ కూటమిలో ఉంది, మా కూటమికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి కాబట్టి అతని పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే తప్పేంటి? అంటే ఈ తప్పేంటి అని అంటే ప్రొఫెసర్ను అరెస్ట్ చేయడం తప్పు కాదనంటే, జర్నలిస్టుల పైన, తెలంగాణ జర్నలిస్టుల పైన ఆంధ్ర మీడియా కొనసాగించడం తప్పు కాదు. అంటే నిజంగా ఆంధ్ర పాలకులకు తెలంగాణ కట్టబెట్టడం మీకు బీజేపీ సంబంధించిన నాయకులకు ఇష్టమే అని చెప్పేసి మాకు ఈ విధంగా అర్థమవుతా ఉంది. మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల, మీ విధంగా ఆంధ్ర వాళ్ళకు తొత్తులుగా మారి ఆంధ్ర వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం వల్ల మీ బీజేపీ మళ్ళీ వెనకడేస్తుంది. మళ్ళీ మీ బీజేపీ
ఖచ్చితంగా మీరు ఇప్పటికే 2029లో ఖచ్చితంగా అధికారంలోకి రాబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని చూసిరు, బీఆర్ఎస్ పార్టీని చూసిరు. ఇప్పుడు ఒకసారి బీజేపీని చూడండి. బీజేపీ తెలంగాణ రూపురేఖలను మార్చేస్తుంది. బీజేపీ ఆర్థికంగా ఆదుకుంటా ఉంది. బీజేపీ మొత్తం అభివృద్ధి చేసేస్తాం, తెలంగాణ ఉద్యమకారులకి, విద్యార్థి నాయకులకి, నిరుద్యోగులకి అందరికీ సహాయం చేస్తాం, అందరినీ ఖచ్చితంగా ఆదుకుంటాం, సకాలంలో అన్ని మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో చేసినటువంటి అన్ని కూడా సమకూర్చే విధంగా చేస్తాం, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇక్కడ ఏదో ఒక పెద్ద ఎత్తున పొడిచి పడేస్తామని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు కదా. ఇటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటే, ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడిన వాళ్ళకి మద్దతుగా ఉంటూ పోతూ ఉంటే మీకు తెలంగాణ ప్రజలు ఇవన్నీ గ్రహించరా? తెలంగాణ ఉద్యమకారులు గ్రహించరా? తెలంగాణ విద్యార్థి నాయకులు గ్రహించరా? తెలంగాణ నిరుద్యోగ సంఘ నాయకులు గ్రహించరా? గ్రహించి బీజేపీకి ఏ విధంగా ఓటేస్తారు అనుకుంటున్నారు మీరు? అంటే ఒక ఆంధ్ర వ్యక్తి వచ్చి తెలంగాణలో ఆంధ్ర ఇది నా జాగిరి, ఆంధ్రాకు సంబంధించినటువంటి ఉద్యమకారుల పైన ఇన్సల్ట్గా అగౌరవపదంగా మాట్లాడితే ఈ బీజేపీ తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఉద్యమాలు చేసినటువంటి బీజేపీ నాయకులు ఆ వ్యాఖ్యలను తప్పులేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ఆలోచన చేయరా? బీజేపీ సంగతి అంటే ఓన్లీ రఘునందన్ రావు పరిస్థితే కాదు, బీజేపీ కూడా పత్తా లేకుండా జాడ లేకుండా కనుమరుగైపోతుంది. ఖచ్చితంగా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు రఘునందన్ రావు గారు. దీనికి సంబంధించి ఏం మాట్లాడుతూ ఉన్నంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి అక్బరుద్దీన్ సంబంధించినటువంటి స్పీచ్లకు కావచ్చు, లేకపోతే సభలకు అనుమతిస్తారు, కానీ ఈ పవన్ కళ్యాణ్ సభకు అనుమతించారని మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సభకు ఎందుకు అనుమతించలేదండి? అంటే పవన్ కళ్యాణ్ వస్తే ఏదో జరిగిపోతుంది, తెలంగాణలో పవన్ కళ్యాణ్ పాకేస్తాడు, ముఖ్యమంత్రి అయిపోతారు అని చెప్పేసి ఆ పవన్ కళ్యాణ్ చెప్పింది కదా, నాకు ఆంధ్రాలోనే గతి లేదు, ఇక్కడ ఎక్క ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఆయనే చెప్పిండు. నాకు ఆల్రెడీ అర్థమైంది తెలంగాణలో నన్ను ఎవ్వరు పట్టించుకోడు, ఫ్యాన్స్ ఉంటారు, అది ఓన్లీ సినిమా చూడడానికి పరిమితం, మొత్తం ఆ ఫ్యాన్స్లో కూడా సగం మందికి ఓట్లే ఉండే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తెలియదా? ఎందుకు అంగీకరించారు? ఎందుకు హైకోర్టు పర్మిషన్ ఇవ్వలేదు అంటే, అక్కడ మీటింగ్ పెడితే, అక్కడ ఆ నిర్మాణ సభ అనేది పెడితే ఇప్పటికే శాంతి భద్రతలు లోపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పైన, జనసేన నాయకుల పైన తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ జర్నలిస్టులు అంతా కూడా తిరగబడతా ఉన్నారు. అతను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగుతూ ఉన్నాయి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి క్రమంలో అతను సభ పెడితే అక్కడికి మళ్ళీ ఉద్యమకారులంతా కూడా ముట్టడించేటువంటి పరిస్థితులు ఉంటాయి, శాంతి భద్రతలు లోపిస్తాయి. కాబట్టి అందుకోసం మళ్ళీ అదొకటి తెలంగాణ కళలు నెరవేరిన రోజు కాబట్టి, తెలంగాణ అవతరణ దినోత్సవం, తెలంగాణ సిద్ధించిన రోజు కాబట్టి ఆ రోజునే ఉద్యమకారులందరూ చాలా కోపంగా ఉంటారు. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున గన్ పార్క్ల దగ్గర అక్కడిక్కడ ఉంటారు, పెద్ద ఎత్తున జనసేన కార్యాలయానికి దూసుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవన్నీ మీకు తెలుసు. ఒక అడ్వకేట్గా మీరు కూడా హైకోర్టు పర్మిషన్ని, హైకోర్టు చెప్పినటువంటి దాన్ని కూడా మీరు తిరస్కరించారంటే మరి మీరు ఎక్కడ లాయారో మాకు అర్థం కాదు. ఖచ్చితంగా రఘునందన్ రావు గారు మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు, చాలా ఐడియాలతో మాట్లాడేటువంటి వ్యక్తులు, చాలా మంచిగా మాట్లాడతారు. మీ మాటల కోసం ఇటు మెదక్ వ్యాప్తంగా కావచ్చు చాలామంది ఎదురు చూస్తారు. అసలు రఘునందన్ రావు చాలా బాగా మాట్లాడతాడని చెప్పేసి చాలామంది కూడా మీకు ఇంపార్టెన్స్ అంటే పార్టీ వాళ్ళు కాకుండా మీకు చాలామంది కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి మీతో చాలామంది కూడా అంటే పార్టీ వ్యక్తి అని పక్కన పెట్టి రఘునందన్ రావు చాలా బాగా మాట్లాడతాడు. ఒక పార్టీ విషయమే పక్కకు పెడతాను, వ్యక్తిత్వం చాలా మంచిది, ప్రజల కోసం ఎప్పుడు ప్రజల్లో అన్నిత్యం ఉంటాడని చెప్పేసి చాలా రకాలుగా మాటలు వస్తూ ఉంటాయి. కానీ ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడి మీ యొక్క విలువను ఎందుకు పోగొట్టుకుంటారు? ఖచ్చితంగా మీరు కూడా ఆలోచన చేయాలి.